ఉద్యోగం వద్దు, ఆధ్యాత్మికతే జీవితమట. నలిని ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులట. ధర్మ ప్రచారానికి సాయం చేయండి. మీ ఆత్మీయత సాంత్వన కలిగించింది. మీలో స్పార్క్ ఉన్నది. త్వరలో కలుస్తా. 10 ఏళ్లు జీవోత్సవంలా బతికా. ఉద్యమ నేతలు ఎగతాళి చేశారు. డిపార్ట్మెంట్లో హీనంగా చూశారు. నాలోని అధికారిని హత్య చేశారు. నాలా మరే అధికారి ఇబ్బంది పడొద్దు. సీఎంకు మాజీ డిఎస్పీ నళిని లేఖ. ఆ లెటర్ ఉండేగా, వాట్సాప్లో ఉండే. ఆమె ఏం రాసిందంటే, సో అప్పట్లో ఆమె రాజీనామా ఒక పెద్ద సంచలనం. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు ఆమెని మళ్ళీ విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయలే. కేసీఆర్ లాంటోడు కూడా నేను అధికారంలోకి వచ్చిన అట్లా ఇట్లా అని మాట్లాడినోడు కూడా కనీసం ఆమెని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. సో ఈసారి ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెని విధుల్లోకి తీసుకోవాలి ఇమీడియట్గా అన్నప్పుడు ఆమె ఒక లేఖ రాసింది. సో ఆమె ఒక ధర్మ ప్రచారంలో ఉన్నట్టు కనబడుతున్నది. సంచలనంగా మాజీ డిఎస్పీ నళిని లేఖాట. గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిళ్ళుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతోంది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా మరకను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే అర్ధరాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. విమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో రిమార్క్ రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసిన పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యమనిపించింది. అందుకే 1/11/2011 తేదీన ఫార్మాట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాను. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని హక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. ఈనాడు 12 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జామిన్ చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. పూడ్చిన శవాన్ని వెలికి తీయడం చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భాన్ని సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలేశారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అనే శిక్షను 10 ఏళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయా. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బతికాను. 2 ఏళ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నా. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటు పడొచ్చు. కాబట్టి నా పంథా మార్చుకోలేను.
మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపుగా రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూటగట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ న్యాయ దర్శనం నుంచి ఫిలాసఫీ తత్వశాస్త్రం వైపుగా నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం డిఎస్పీ నుంచి డిఎన్ఏగా మారడం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉన్నది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తున్నది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తా. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరిచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తా. నేను మిమ్మల్ని కలవాలి, కానీ ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు హిందీ భాషల్లో రాస్తున్నా. హిందీ ప్రూఫ్ చేసే పనిలో బిజీగా ఉన్నా. మహర్షి 200వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్కి ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్లో బహిరంగ రేఖ రాయాల్సి వస్తుంది. ఒక సనాతని నళిని ఆచార్య యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకురాలు. సో ఇట్లా ఆమె ఒక లేఖని విడుదల చేశారనమాట.